శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. మన పృథుపాఖ్యానం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే సనత్ కుమారుల వారు ప్రవచనం చేస్తూ ఉన్నారు, ఆత్మోపదేశం చేస్తూ ఉన్నారు మన పృథువుకు. మనము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎప్పుడైతే నిమిత్తం ఏదైనా ఉన్నది అంటే, ఏదో జలమో అద్దమో ఏదైనా ఉన్నది ఒక ఉపాధి అంటే, అప్పుడే కదా మనిషి తన రూపాన్ని ప్రతిబింబంగా ఆ అద్దంలోనో ఆ జలాశయంలోనో చూసుకుంటాడు. అసలు ఆ ఉపాధి లేదనుకోండి, అక్కడ అద్దం గాని లేదా ఏదో నీళ్లు గాని ఏమీ లేవనుకోండి, అటువంటప్పుడు ప్రతిబింబం ఏముండదు. ఆ మనిషి తన పాటికి తానుంటాడు. అట్లానే ఆత్మ కూడా ఉపాధులుండడం వల్ల భేదంతో కనిపిస్తూ ఉన్నది. దాన్నందుకనే వాడు వేరుగా చూస్తున్నాడు గాని, ఉపాధులు లేకపోతే ఉన్నదంతా ఒక్కటే ఇంకప్పుడు. దేన్ని దేంతో చూస్తారు అని మనకు బృహదారణ్యకం చెప్పినట్టు, దేన్ని దేంతో చూసేది లేదు, దేన్ని దేంతో వినేది లేదు, దేన్ని దేంతో తెలుసుకునేది లేదు, దేన్ని దేంతో చేరేది లేదు. ఉన్నది ఒకటే అయితే అదట్లా ఉంటుంది. అయితే కానీ ఆ స్థితి రావట్లేదు మనకు. కాబట్టి ఎందుకు ఈ భేదాలు కనిపిస్తున్నాయి అన్న విషయం గురించి విచారణ చేసుకుంటూ వద్దాము. ఇంద్రియైః విషయాకృష్టైః ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధేః స్తంభస్థోయమివ హ్రదాత్ భ్రస్యతి అనుస్మృతిః చిత్తం జ్ఞానభ్రంశః స్మృతిక్షయే తత్రోధం కవయః ప్రాహుః ఆత్మ అపహ్నవం ఆత్మనః. మనము ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాల్లో మన భగవంతుడు చెప్తూ వస్తూ ఉంటే వింటూ వచ్చాము. మళ్ళీ దాన్నే ఇక్కడ సనత్ కుమారుల వారి ప్రవచనంలో కూడా చూపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా చూద్దాము. ఎప్పుడైతే ధ్యాయతాం ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళ మనసు దేన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు మనుషులు? ఏవో విషయాలను ధ్యానిస్తూ ఉంటారు. ఏవో విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ మేము క్రూజ్‌కెళ్ళినప్పుడు అని దాని గురించి గుర్తు చేసుకుంటుంటారు. వచ్చే వారము మేము డిస్నీకెళ్దాం అనుకుంటున్నాము అని దాని గురించి గుర్తు చేసుకుంటారు. ఈ సమ్మర్‌లో మా తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్దాం అనుకుంటున్నాము అని దాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఏదో ఒకటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్న వాళ్ళ యొక్క మనసు, ఆ ఇంద్రియ విషయాలు ఏమున్నాయో, కళ్ళు అన్న ఇంద్రియానికి దృశ్యం అన్న విషయము, చెవులు అన్న ఇంద్రియానికి శబ్దం అన్న విషయం అట్లా. వాటితో ఆకృష్టైః బాగా ఆకర్షింపబడి, ఆక్షిప్తం విసిరివేయబడతాయి అవన్నీ. ఇటు అటు, ఇటు అటు చెల్లాచెదరుగా మనసు దేన్ని ధ్యానం చేస్తూ ఉంటే, ఇంద్రియ విషయాలు ఇంద్రియాల్ని పట్టుకుని అట్లా పరిగెడుతూ వాటిని చెల్లాచెదరు చేస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుంది? ఆ చేతస్ ఏదున్నదో, ఆ చైతన్యం కలిగిన వాళ్ళ యొక్క బుద్ధి హరింపబడుతూ ఉంటుంది. ఎట్లా అంటే హరింపడము, అపహరించడం ఎట్లా చేస్తుందంటే క్వైట్‌గా పైగా. ఇప్పుడు ఒక హ్రదం ఉన్నదనుకోండి. ఒక మడుగు, నీటి మడుగు. ఆ నీటి మడుగున్నది. దాని చుట్టూ ఏదో రెల్లు గడ్డి, ఏవో తోటకూర చెట్లు అట్లాంటివి ఉన్నాయనుకోండి స్తంభాలు. అవేం చేస్తాయి? స్ట్రా పెట్టి ఏదో జ్యూస్ తాగినట్టు ఇవి కూడా స్ట్రా లాగా ఆ హ్రదంలోని తోయాన్ని నీటిని ఎట్లా పీలుస్తుంటాయో క్వైట్‌గా. అట్లా మనసు ధ్యానం చేస్తూ ఉంటే, ఆ ఇంద్రియ విషయాల వెంటబడి మనసు వెళ్తే, ఆ వెళ్తున్న మనసు స్ట్రాలాగా బుద్ధిని గూడా పీలుస్తుంది. ఇటు సైడ్ లేకుండా బుద్ధి నశిస్తుంటుంది.
అంటే ఆ పెద్ద హ్రదంలో నుంచి చిన్న తోటకూర కాడ ఎన్ని నీళ్ళని బయటికి తీస్తుంది అంటే, ఆ చుట్టుపక్కల మొత్తం అవే దుబ్బులున్నాయనుకోండి. అప్పుడు మొత్తము నీళ్ళని మొత్తము పీలుస్తాయవి. ఆ దుబ్బు మిగులుతుంది ఫైనలీ. అట్లా ఉంటుంది పరిస్థితి. దాంతో ఏమవుతుంది? అనుసరించి దేన్ని విషయాల వెంటబడి ఇంద్రియాలు, ఇంద్రియాల వెంటబడి మనసు, మనసు వెంట బుద్ధి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాన్నొకటి పీల్చుకుంటూ ఇట్లా స్ట్రా లాగా లాక్కొని వెళ్తే, వాటిని అనుసరించి స్మృతి కూడా భ్రష్టమైపోతుంది, జారిపోతుంది. దాంతో ఏమవుతుంది? చిత్తం గూడా జారిపోతుంది. దాంతో ఏం జరుగుతుంది? జ్ఞానం కూడా భ్రంశమవుతుంది, భ్రష్టమవుతుంది, జారిపోతుంది. దాంతో స్మృతి గూడా క్షయించిపోతుంది. అప్పుడేమవుతుందంటే, ఆత్మనః ఆత్మాపహ్నవం అని కవులు చెప్తూ ఉంటారు. తనను తానే అపహరించుకోవడము, ఆత్మ అపహారము, ఆత్మ అపకారము, ఆత్మద్రోహము, ఆత్మహత్య అని కవయః ప్రాహుః అంటారు. ఈ విధంగా ఒక్కదాన్ని ఒకటి, ఒక్కదాన్ని ఒకటి, ఒక్కదాన్ని ఒకటి అడ్డుకుంటూ వెళ్ళిపోతాయి. ఒకదాన్ని ఒకటి పీల్చుకుంటూ మొత్తమే లాక్కుంటూ వెళ్ళిపోతే, నీ ఆత్మని నువ్వే అడ్డుకుంటావు. నీ ఆత్మకు నువ్వే అపకారం చేసుకుంటావని చెప్తూ ఉన్నారు. దీన్ని మన భగవద్గీతతో కలిపి చూసుకుందాము. ఎవడైనా ఒక మనిషి విషయాన్ ధ్యాయతః విషయాలను ధ్యానిస్తూ ఉన్నాడనుకోండి. ఏదో గుర్తు చేసుకున్నాడు. ఎక్కడో ఏంటో చూసాడు. లేదా తర్వాత ఏదో చేయాలనుకున్నాడు. మొన్నేంటో చేశాడు. కలలో ఏంటో చూసాడు. ఇట్లాంటివేవో ఉన్నాయనుకోండి. వాటి గురించి ఆలోచన చేశాడంటే, వాటితో సంగం ఏర్పడుతుంది. వాటికి తగులుకుంటాడు పోయి. తగులుకునేసరికి ఏమైంది? అవి పీలుస్తుంటాయి వాడిని. ఆ సంగం వల్ల వాడికి దాని మీద కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల ఆ కోరిక తీరినా సరే, తీరకపోయినా సరే కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిందంటే మాత్రం మోహం కలుగుతుంది. ఇంక మంచేదో, చెడేదో తెలియకుండా పోతాడు. దాంతో ఆ మోహంతో వాడికి స్మృతి నశిస్తుంది. స్మృతి నశించిందంటే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సర్వనాశనమైపోతాడని జెప్తున్నారు. ఇక్కడ ఇందులో మనస్సు విషయాలను ధ్యానిస్తూ ఉంటే, దాంతో బుద్ధి నశిస్తుంది. దాంతో స్మృతి భ్రంశమవుతుంది. జ్ఞానము నశిస్తుంది. దాంతో వాడినే పోగొట్టుకుంటాడు అని చెప్తున్నారు గదా! ఈ మధ్యలో కారణమేంటి అని చెప్పలేదు. ఇక్కడ ఈ చెప్తున్న మన భాగవతంలోని 2 పద్యాల్లో కారణం చెప్పలేదు. ఇంక అవసరం లేదు. మనకు ఆల్రెడీ భగవద్గీతలో తెలుసు గాబట్టి ఇక్కడ వదిలిపెట్టేశారు. అందుకని ఆ 2 కారణాలు మనం ఇక్కడ కలుపుకొని చూసుకుంటున్నాము. కోరికలు, కోపాలే కారణాలు. వస్తువులను మనము ఆలోచిస్తూ ఉన్నాము అంటే వాటి మీద కోరిక కలిగి, ఆ కోరిక కోపంగా పరిణామం చెందడం, అది మోహంగా మారడం. ఈ 3 జరుగుతాయి మధ్యలో. దానివల్ల స్మృతి నాశము, బుద్ధి నాశము, సర్వభ్రంశము అందుకనే జరిగేది. ఇప్పుడు వీటన్నింటిని మనం ఏదో విధంగా అరికట్టవలసి ఉంటుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళం అవుతాము. నా అతః పరతరః లోకే పుంసః స్వార్థ వ్యతిక్రమః యది అన్యస్య ప్రేయస్త్వం ఆత్మనః స్వవ్యతిక్రమాత్. అతఃపరః అతఃపరతరః. ఇంక దీన్ని మించి ఈ లోకంలో మనిషికి స్వార్థ వ్యతిక్రమః అన్న తనను తాను పోగొట్టుకోవడము, ఆత్మ నాశము అన్నది వేరేదింకా దీన్ని మించి లేదు. మనల్ని మనము పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇదిగో ఇదే మార్గము. మనల్ని మనం పూర్తిగా పోగొట్టుకోవడానికి, ఆత్మనాశం చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే మార్గం. ఇది గాక ఇంక వేరేది లేదు. ఏది ఇంతకి అంటే, ఈ విచిత్రం ఆశ్చర్యం ఏంటంటే నిజంగా గూడా
యత్ ఏదైతే అధి ఆత్మనః అన్యస్య ప్రేయస్త్వం, ఏదైతే అధి అంటే అధిష్టానమై ఉన్నదో, ఏదైతే ఆధారమో అది ఆత్మ గదా! అన్నింటికి ఆత్మ ఆధారం. అన్నింటికి ఆధారమైన ఆత్మని బెట్టుకుని, దానితోటే అన్యము వేరే అనాత్మల పైన ప్రేమలు పెంచుకుంటాము. దీన్ని మించిన ఆశ్చర్యకరమైన విషయముందా? అసలందరికీ వాళ్ళ ఆత్మ అంటేనే వాళ్ళకిష్టం. వాళ్ళంటే వాళ్ళకెవరికైనా సరే, వాళ్ళంటే వాళ్ళకిష్టం. ఆత్మ అంటేనే ఎవరికైనా రతి. ఇప్పుడు దాన్ని ఆధారంగా పెట్టుకుని, దాన్ని బేస్‌గా పెట్టుకుని అనాత్మల పైన ప్రేమంతా పెంచుకుంటాము. ఒక్క క్షణం ఆగి ఆలోచన చేద్దాం ఏం చెప్పుకుంటున్నామో. నా కూతురంటే నాకెందుకు చాలా ఎక్కువ ప్రేమ, పక్కన వాళ్ళ పిల్లలంటే ఎందుకంతుండదు? ఎందుకు అంటే నా కూతురు గాబట్టి. నేను అన్నదక్కడ ఫండమెంటల్. నేను ఇది నా కూతురు కాబట్టి దాని మీద నాకు చాలా ప్రేమ. అక్కడ లోకంలో బోలెడు ఇళ్ళుండొచ్చు. కానీ నా ఇల్లంటే నాకెందుకు చాలా ఎక్కువిష్టం? నేను అక్కడ ప్రధానం. అదిగో నా భర్త అంటే ఎందుకు నాకంత ఇష్టం? నా భార్య అంటే ఎందుకు నా ఇష్టం? నా పిల్లి కూన అంటే నాకెందుకిష్టం? నా అమ్మ అంటే, నా నాన్న అంటే, నా అక్క, నా చెల్లెలు, నా ఉద్యోగం, నా కారు, నా టేబులు, నా దుప్పటి, నా అన్నము, నేను వండిన వంకాయ కూర అంటే ఎందుకు నాకిష్టం? నేను అని అది ఆధారం అక్కడ. లేకపోతే ఒకవేళ నిజంగా నాకు పిల్లలిష్టమనుకోండి. అప్పుడు నా పిల్లలే నాకెందుకిష్టం ఉండాలి? పక్కన వాళ్ళ పిల్లల్ని గూడా అట్లానే ఇష్టపడొచ్చు కదా! జనరల్‌గా అందరి ఇళ్ళని గూడా అట్లానే ఇష్టపడొచ్చు కదా! అందరి కార్లను, అందరి ఉన్నతిని, అందరి ఉద్యోగాలను, అందరి జ్ఞానాన్ని, అందరి డబ్బులని కూడా నావిగానే నేను ఒకవేళ ఆనందించగలిగితే బాగుంటుంది. కానీ అట్లా ఉంటుందా? ఉండదు కదా! నేను ముఖ్యం. నాకు సంబంధించినవన్నీ నాకు ముద్దు. నాకు సంబంధించిన వాటన్నిటి పైన నాకు ప్రేమెక్కువ. ఇదొక ఆశ్చర్యమైన విషయము. అట్లా పోనీ అంత ఆశ్చర్యం అక్కడికి ఆగలేదు. దీని ఆశ్చర్యానికి అంతం లేదు. అంతా చేసి, నేను ప్రధానం కాబట్టే నా కూతురంటే నాకు ప్రేమ. నేను ప్రధానం కాబట్టే నా ఇల్లంటే నాకు ప్రేమ, నా కారంటే నాకు ప్రేమ ఇంకేంటొకటి. కాక అంతా చేసి మళ్ళీ నన్ను నేను వదిలిపెట్టేసుకుంటాను. నా కూతురు మీద ప్రేమ అన్న విషయాన్ని పట్టించుకుంటాను. ఎందుకు నా కూతురంటే నాకు ప్రేమ? ఎందుకు అంటే నేను అన్నది ఆధారాన్ని వదిలిపెట్టేస్తాను. దేనివల్ల నేను ఈ వ్యామోహాలన్నీ పెంచుకున్నానో, దేనివల్ల ఈ అనాత్మల పైన ఈ వ్యామోహాలు, ప్రేమలన్నీ, మోహాలన్నీ పెంచుకున్నానో, ఆ ఆత్మను నేనే స్వయంగా వదిలిపెట్టేస్తాను. ఏ నా వల్ల నేను ఇన్నింటి మీద ప్రేమను పెంచుకున్నానో, ఆ నన్ను నేను వదిలిపెట్టేసుకుంటాను. నేను కాని వాటన్నింటిని మాత్రం గట్టిగా పట్టుకుంటాను. ఇంక దీన్ని మించిన ఆత్మనః స్వవ్యతిక్రమాత్ నన్ను నేను నా వల్లే పోగొట్టుకోవడాన్ని మించిన అన్యాయము, ఆత్మహత్య ఇంకా ఒకటి మనిషికి లోకంలో వేరేదున్నదా? అసలు ఈ ఒక్క శ్లోకంలో ఆయన ఎంత విషయాన్ని పెట్టారంటే, అన్‌పాక్ చేస్తే ఏడుపొస్తుంది మన గురించి మనకే. ఈ ఒక్క శ్లోకంలో ఎంత విషయం పెట్టారంటే ఆయన, ఆలోచించి చూసుకుంటే ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం గదా! అని ఆశ్చర్యము, చాలా దుఃఖము కలుగుతుంది మనకి. ఆలోచన చేసుకోగలిగితే. అర్ధ ఇంద్రియార్థ అభిధ్యానం సర్వార్థ అపహ్నవః నృణాం భ్రంసితః జ్ఞాన విజ్ఞానాత్ ఏన ఆవిశతి ముఖ్యతాం. నృణాం మనుషులకు కొన్నుంటాయి. అర్థము నా డబ్బులు అంటారు. ఆ డబ్బులతోటి ఇంద్రియాలకు పదార్థాలేవో కొనుక్కొచ్చుకుంటారు. ఏవో అనుభవించాలని కోరుకుంటారు. వాటినే ధ్యానిస్తూ ఉంటారు. ఆలోచిస్తుంటారు. ఆ! ఇప్పుడు ఇంకొక 20 రోజుల్లో మళ్ళీ జీతమొస్తుందండి. ఈసారి జీతం రాగానే ఫస్ట్ అదేదో పలానా సినిమా వస్తుంది అక్కడికెళ్తాను. ఎందుకు అంటే ఇంద్రియం. కన్నన్న ఇంద్రియానికి దృశ్యం. అట్లాంటిది.
ఏవో ఒకటి ధ్యానిస్తుంటాం, ఆలోచిస్తుంటాం పొద్దస్తమానము. ఆలోచించి అక్కడ కూరుకుండము. సర్వార్థ అపహ్నవము. అపహ్నవం అంటే 2 అర్థాలున్నాయి. ఒక్కటి సర్వ అర్థాలను అపహ్నవము దాచుకోవడం. అవి తెచ్చి దాచుకుందాం, ఇవి తెచ్చి డబ్బులున్నాయి గదా! అర్థం. ఏదో అర్థం సంపాదించుకుంటాము. సంపాదించుకుని ఇంకా ఇంద్రియార్థాల వెంట, పదార్థాల వెంట పడతాము. వాటి గురించి ఆలోచించి, ఆలోచించి తెచ్చుకుంటాము, దాచుకుంటాము. ఇట్లా ఉంటాము. దీన్నే మళ్ళీ మన ఈశావాస్యము ఎందుకురా నీకింత జుగుప్స అని అడుగుతుంది. కస్యస్విద్ ధనం అనడిగి ఉన్నదంతా నీది గదా! ఎందుకు నీకింత లోభితనము? ఎందుకు నీకీ గృధ అనడిగి, తర్వాత ఒకవేళ ఈ విషయం నువ్వు అర్థం చేసుకున్నావంటే ఇంకప్పుడు విజిగుప్స విశేషంగా దాచుకోవాలన్న కోరిక ఉండదు అని చెప్తూ వస్తుంది. ఆ దాచుకోవాలన్న కోరిక, అపహ్నవము దాచిపెట్టుకోవాలి, తెచ్చుకోవాలి, దాచిపెట్టుకోవాలన్న కోరిక ఎందుకు? ఎందుకు అంటే అదిగో కోరికలు, కోపాలు, మోహాలు అని చెప్పుకున్నాం గదా! వాటి వల్ల. ఇంకొక అర్థం ఏంటంటే అపహ్నవము అంటే నశింపజేసుకోవడం. సర్వం పోగొట్టుకుంటాము. పనికి మాలిన పదార్థాలను పట్టుకుని సర్వార్థాన్ని పోగొట్టుకుంటాం. పరమార్థం పోగొట్టుకుంటాము. ఆ రకంగా జ్ఞాన విజ్ఞానాత్ విజ్ఞానం నుంచి పూర్తిగా భ్రష్టమైపోతాము. దాంతో ఏన ముఖ్యతాం ఆవిశతి అటువంటి మంచి ముఖ్యతాన్ని అంటే ప్రధానాన్ని ఆవిశతి ప్రకృతిని పొందుతాడంటే జన్మలు పొందుతాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే, న కుర్యాత్ కర్హిచిత్ సంగం తమః తీవ్రం తితీరిషుః ధర్మార్థ కామ మోక్షాణం యత్ అత్యంత విఘాతకం. ఎవరైనా సరే తితీరిషుః తరించాలని కోరుకుంటున్నాడంటే, ఎవరు ఈ తరించాలని కోరుకునేవాడు? తీవ్రమైన తమస్సు నుంచి, ఈ అంధకార బంధురమైన మళ్ళీ ఈశావాస్యంలో అంధం తమః అని చెప్తారు. అంధకార బంధురమైన తమో లోకాలు కలుగుతాయి నువ్వు ఇట్లాంటి కోరికలతో, గృధతో ఉన్నావంటే అని. అటువంటి తీవ్రమైన తమస్సు నుంచి, తీవ్రమైన అజ్ఞానాంధకారం నుంచి నువ్వు బయటపడాలని కోరుకుంటే, అప్పుడు కర్హిచిత్ ఏ విధంగా కూడా సంగం న కుర్యాత్ కోరికలతో ఉండకు. ఇక్కడ చెప్పినట్టు కామమే నీ నాశానికి కారణము. కాబట్టి నువ్వు దేనితో సంగం పెట్టుకోకు. దేనితో తగులుకోకు. ధర్మార్థ కామ మోక్షాణం. ధర్మము, అర్థము, కామము, మోక్షమని చెప్తారు. చతుర్విధ పురుషార్థాలని. వాటిలో ఏవైతే ఉన్నాయో అత్యంత విఘాతకం ఈ తమస్సులోకి నిన్ను తోసే ఆ సంగం ఏదున్నదో కోరిక, అదే నీకు చతుర్విధ పురుషార్థాలను పోగొట్టుకోవడానికి అత్యంతము విఘాతం కలిగించే ముఖ్యమైన కారణము. తత్రాపి అందులో గూడా మోక్షః ఏవ అర్ధః ఆత్యంతికతయా ఇష్యతే. అందులో గూడా అసలు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలని చెప్పినా గూడా మిగిలిన 3 త్రివర్గం అంత ముఖ్యం గాదు. ధర్మార్థ కామాలు ముఖ్యం కావు. మోక్షమొక్కటే ఏవ పరమార్థము. ఆత్యంతికమైన పరమార్థమని ఇష్యతే చెప్తారు. మోక్షం మీద ఫోకస్ చెయ్యి నువ్వు. త్రైవర్గ్యః అర్ధః యతః నిత్యం కృతాంత భయ సంయుతః. త్రివర్గాలు ధర్మం సాధిస్తాను, అర్థం సాధిస్తాను, కామం సాధించుకుంటానంటే అవన్నీ గూడా నిత్యము ఎప్పుడు కృతాంతము వచ్చాయంటే పోతూ ఉంటాయి. వచ్చాయంటే పోతూ ఉంటాయి. వచ్చాయంటే పోతూ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయో, ఊడతాయో తెలియకుండా భయము. దాంతో కూడి ఉంటాయి. కాలానికి లోబడి కృతాంతకుడికి కాలానికి లోబడి ఉండయి. నువ్వు ఎంత ధర్మాన్ని ఆచరించినా, ఎంత అర్థాన్ని సంపాదించినా, ఎన్ని కోరికలు తీర్చుకున్నా అన్ని ఎక్స్‌పైరేషన్ డేట్ తోటొస్తాయి. మొదలయ్యాయంటే ఆగిపోతాయి. ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఉండవు. కంటిన్యూయస్‌గా పోతూ ఉంటాయి. కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటాయి. కంటిన్యూయస్‌గా పోతూ ఉంటాయవి. వ్యావహారిక నిత్యాలు పనికిమాలినవి. వాటిని పెట్టుకోవడానికి వీల్లేదు. అనిత్యమైన వస్తువులవన్నీ.
మోక్షం ఒక్కటే నిత్యము. దాని మీద ఫోకస్ చెయ్యాలి. ఇంతవరకు చెప్పుకున్నాక మళ్ళీ ఇక్కడ తితిరిషుహు అని తితిరిష అని ఒకటి కనిపించింది. తితిరిష అంటే తర్తుమిచ్చ. దాటిపోవాలన్న ఇచ్చ. ఎన్ని ఇచ్చలు చెప్పారిక్కడ? టక 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 ఇచ్చలు చెప్తూ వచ్చారు. నీకు దేని మీద ఇష్టం ఉండాలి? నీకు దేని మీద ఇచ్చ ఉండాలి అని. ఇక్కడ తితిరిష చెప్పారు. పోయిన వారం ఏం చూసుకున్నాం మనము? తితిక్ష. ద్వంద్వ తితిక్ష చెయ్యండి అని చెప్పారు. ఎక్కడ మళ్ళీ మన భగవద్గీతలోనే శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఆగమ అపాయనాలు, తాన్ తితిక్షస్వ భారత అని ఎక్కడ చెప్పారు? మాత్రా స్పర్శాః తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమ అపాయనః అనిత్యాః తాన్ తితిక్షస్వ అని. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము మొదలైనవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని తట్టుకో అని ఈ తితిక్ష చెప్పారిక్కడ. ఈ తితిక్ష చెప్పే కన్నా ముందు ఎక్కడో ముముక్ష చెప్పారు. ముముక్ష కన్నా ముందు ఏదో జిజ్ఞాస చెప్పారు. ఈ జిజ్ఞాస ఇవన్నీ మీరు చూస్తూనే వస్తూ ఉండుంటారు. 1, 2 గాదు. ఇటువంటివి ఇచ్చలు మనకు చాలా చెప్తూ వస్తారు. కాబట్టి ఈ ఇచ్చ ప్రతి ఇచ్చ దేనికి దానికి సెపరేట్‌గా తెలియాలి. ఈ పద్యాల్లో కనిపిస్తే మనం చూసుకుంటాం అయుండొచ్చనుకుంటాం. వాటి గురించి జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎన్ని ఇచ్చలున్నాయి, ఇంతవరకు మనం ఎన్ని ఇచ్చల్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము అని వాటి లైనప్ కూడా చూసుకుందాము. ఒకటి ముందు ఒకటి ఎగ్జాంపుల్ ఏదో చెప్పుకున్నట్టున్నాం గదా! మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఆ ఎగ్జాంపుల్. ఇప్పుడేం జరిగిందంటే, ఒకడున్నాడు. వాడు చీకటి కూపంలో పడ్డాడనుకోండి. ఆ చీకటి బావి ఒకటి అందులో పడ్డాడు. దాని నిండా చాలా దట్టంగా తాళ్ళలాగా పెనవేసుకున్న లతలన్నీ ఉన్నాయి తీగలు. అవన్నీ వీడికి చుట్టుకున్నాయి. అందులో పడేసరికి అవన్నీ చుట్టుకున్నాయి వాడిని గట్టిగా పట్టేసాయి. ఇప్పుడు వాడికి అందులో నుంచి బయటపడాలన్న కోరిక ఉన్నది. బయటపడాలన్న కోరిక ఉంటే ఊరికినే కుదరదు. వాడు ముందు ఆ తాళ్ళు తెంపుకోవాలి. తాళ్ళు ఎట్లా తెంపుకోవాలని కూడా వాడికి తెలియాలి. అసలు వాడి చెయ్యేదో, కాలేదో, మెడేదో ఆ తాళ్ళేంటో వేరు చేసి చూసుకొని, వాడి చేతిలో, కాళ్ళో కోసుకోకుండా తాళ్ళని కోసి, ఆ తర్వాత వాటిలో నుంచి బయటపడడం కోసము ఆ చీకటి బావిలో నుంచి పైకి ఎక్కాలి వాడు. ఎక్కుతూ బయటపడాలని కోరుకుని బయట పడాలి. ఈలోగా ఆ తాళ్ళు బంధించి ఉన్నంత వరకు వాటిని ఎట్లా కోసి వాటిలో నుంచి బయటపడి ఆ బావి పైకి ఎక్కుతూ, ఆ బావి ఇవతలికి రావాలి అని వాడు తెలుసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో, ఆ తాళ్ళన్నీ బిగదీసుకుని ఉంటే, వాటిని ఎట్లోకట్లా తట్టుకోవాలి పైగా. ఇవన్నీ ఉన్నాయి గదా! వీటన్నింటికి వేరు వేరుగా పేర్లున్నాయి. ఆ పేర్లే మనకు మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి. అందుకే జ్ఞాపకం చేసుకోవడం కోసం చూద్దాము. వాడికి ఆ తాళ్ళన్నీ ఉన్నాయి గదా! ఈ తాళ్ళు తెంపుకోవాలి అన్న బలమైన కోరిక. దాని పేరు జిహాస. తెంపుకోవాలన్న కోరిక, హర్తుమిచ్చ. ఆ జిహాస ఉంటే అసలు ముందు జిహాస సరే గాని, ఏది కాలో, ఏది చెయ్యో, ఏది మెడో, ఏది తాడో అవి వాడికి తెలియాలి. అందుకని వాడు ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలన్న ఇచ్చ జిజ్ఞాస. తెలుసుకుని వాడు ఏది కాలో, చెయ్యో, ఏది తాడో విడదీసి చూసుకోవడము వివేక జ్ఞానము. ఆ వివేక జ్ఞానం కోరుకోవడము విజిజ్ఞాస. ఆ జిజ్ఞాసతో వాడు తెలుసుకుంటాడు. కోసుకోవడం ఎట్లా అని కోరుకుంటాడు. కోసుకోవాలి, వద్దు నాకివన్నీ తాళ్ళు తగులుకుని ఉన్నాయని. దాని పేరు జిహాస. అయితే ఈ బావిలో నుంచి బయటపడాలి అన్న కోరికేదున్నదో దాని పేరు ముముక్ష. మోక్తుమిచ్చ. బయటపడిపోవాలి అన్న ఇచ్చ. అయితే అనుకోగానే అయిపోదు. పైకి ఎక్కాలి కదా! మరి ఆ బావిలో నుంచి వాడు పైకి ఎక్కాలి, పాకాలి, మెట్లెక్కాలి ఏదో ఒకటి అక్కడ ఏదో ఒక పద్ధతి చూసుకుని వాడు
పైనుంచి కిందికి వేలాడుతున్న తాడు పట్టుకుని పాకడమో, ఊరికినే చేతులతో, కాళ్ళతో పాకడమో, లేదా ఏదైనా రాళ్ళు అట్లాంటివి అక్కడక్కడ ఉంటే వాటిని పట్టుకుని ఎక్కడమో, లేదా మెట్లుంటే ఎక్కడమో ఇట్లా ఏదో రకంగా పైకి ఎక్కాలన్న కోరిక పేరు ఆరురుక్ష. ఆరోఢుమిచ్చ పైకెక్కాలి అన్న కోరిక. ఆ తర్వాత బయటపడిపోవాలి అన్న కోరిక ముముక్ష. ఈలోగా లోపల తాళ్ళన్నీ బంధించి ఉంటే, చీకట్లో కూర్చొని ఉంటే, భయమేస్తుంటే, చలేస్తుంటే, గుచ్చుకుంటుంటే, బాధనిపిస్తుంటే, ఆకలేస్తుంటే వీటన్నింటిని తట్టుకోవడము తితిక్ష. వీటిలో నుంచి తరించిపోవాలని అనుకోవడము తితీర్ష. ఎన్నొచ్చాయి ఇప్పటికి? జిహాస, జిజ్ఞాస, తితిక్ష, తితీర్ష, ఆరురుక్ష, ముముక్ష అని ఇన్ని ఉంటాయి. ఇన్ని ఇచ్చలు, ఇన్ని కోరికలు మనకు బలంగా ఉండాలి. ఈ కోరికలు ఇనీషియలీ అన్నీ ఉండాలి. మనకు కోరికలు వద్దు, వద్దు ఎందుకింత చెప్పుకోవాల్సొచ్చింది మనమసలు ముఖ్యంగా? ఎందుకు అంటే కోరికలు ఉండొద్దు అని చెప్పుకుంటూ ఉన్నాం గదా! కోరికలు ఉండొద్దంటే ఏ కోరికలు ఉండొద్దు? ఎటువంటి కోరికలు ఉండాలి? ఏ కోరికలు ఉండొద్దు అంటే, ఆ తాళ్ళు ఇంకా కొంచెం బలంగా బిగదీసుకుందాం, ఇంకా పీటముడి వేసుకుందాము, ఇంకా తాళ్ళు బాగున్నాయి, 4 తెచ్చి తగిలించుకుందాము అన్న ఇంద్రియ విషయాల పైన ఇచ్చ ఉండరాదు. ఈ కోరికలు మనల్ని ఇంకా అందులో బంధిస్తాయి, ఇంకా కిందికి ఈడుస్తాయి. అదే చీకటి కూపంలో ఉంచుతాయి. అటువంటి కోరికలు ఉండరాదు. కానీ ఇటువంటి వేరే సెట్ ఉన్నాయి గదా! ఇన్ని కోరికలు మనం ఏవి చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో, జిహాస, ముముక్ష, ఆరురుక్ష, జిజ్ఞాస, తితిక్ష, తితీర్ష అని ఏవి చెప్పుకుంటున్నామో ఇవన్నీ ఉండాలి. ఇంద్రియ విషయాల పైన కోరికలేవున్నాయో ఇచ్చలు అవి ఉండరాదు. ఏవి ఉండాలి, ఏవి ఉండొద్దని కూడా మనకు తెలియాలి. ఎప్పుడైతే ఈ ఇవతల మనం చెప్పుకున్న ఈ సెట్ తితిక్ష దగ్గర నుంచి మొదలుపెట్టి, తితీర్ష దగ్గర నుంచి, ముముక్ష దగ్గర నుంచి, జిహాస దగ్గర నుంచి ముముక్ష వరకు ఈలోగా ఆరురుక్షతో సహా అన్నీ ఉన్నాయి అంటే మాత్రము, ఇక్కడ చెప్తున్నది వింటూనే మనము మోక్షాన్ని సాధించేయవచ్చు. ఎందుకు? నిజంగా నేను చీకటి కూపంలో పడి ఉంటే, నిజంగా లతలల్లుకుని ఉన్న చీకటి కూపంలో పడి, అందులో ఇరుక్కుని, అవి నా చేతుల్ని, కాళ్ళని గట్టిగా బంధించి ఉంటే, అందులో నుంచి బయటపడ్డానికి నేనేమైనా ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ నేను చీకటి కూపంలో పడ్డాను, తాళ్ళతో బంధింపబడ్డాను అన్నది మొత్తము నా భావన. ఇదంతా నా భావన వల్ల ఉన్న విషయము. నిజంగా ఉన్నది గాదు. ఈ చీకటి కూపం లాంటి మలమూత్రాలతో, రక్తమాంసాలతో, ఎముకలతో నిండి ఉన్న చీకటి కూపం లాంటి మనసు, అందులోని అజ్ఞానంతో నిండి ఉన్న ఏదున్నదో, ఈ చీకటి కూపము, దేహము, అందులో ఉన్న మనసు, బుద్ధి, చీకట్లతో నిండి ఉన్నదేదున్నదో, అజ్ఞానంతో నిండి ఉన్నది. ఇందులో నుంచి నేను బయటపడాలి అంటే, నేనెక్కడికో వెళ్లి ఏంటో చేయవలసిన పనే లేదు. అసలు ఇదంతా కూడా అజ్ఞానం వల్ల కల్పించబడ్డ బంధమని తెలిస్తే, ఆ విషయం అర్థమవుతే, అంతటి వైరాగ్యం కలిగిందంటే, ఇది వింటూనే ఇక్కడే కూర్చొని, ఇదే దేహంలో వీటన్నింటిని ఇప్పుడే వదిలిపెట్టేయొచ్చు. ఇప్పుడే వదిలిపెట్టేయొచ్చు. దీనికి వేరే ముహూర్తం లేదు. దీనికేదో ఫ్యూచర్ టైం లేదు. దీనికేంటో ఇంకా మహాజ్ఞానం రావాల్సిన కొత్తగా మనకు రావాల్సిన జ్ఞానం ఇంకేం మిగిలుంది. ప్రతిరోజు ఇదే చదువుతాం. మనకు తెలియని విషయం ఏముంది? జ్ఞానానికి లోపం లేదు మనకు. మనమే అసలు అఖండ జ్ఞానమై ఉన్నాము. అయినా కూడా వైరాగ్యం లేదు. మనకు రాగమున్నది. రాగమున్నది. అక్కర్లేని విషయాల మీద కోరికలున్నాయి కాబట్టే, మనం ఎంత విన్నా గూడా ఈ చీకటి కూపంలో నుంచి, ఈ పాశాలతో బంధింపబడి ఉండి, అక్కడే ఉండడానికే ఇష్టపడి, హాస్టేజ్ సిట్యుయేషన్‌లో ఉంటాం మనం. హాస్టేజ్ సిట్యుయేషన్‌లో ఉండి, అదే బాగుంది అనుకుంటాం విచిత్రంగా మనం స్టాక్‌హోమ్ సిండ్రోమ్ తోటి. చూసుకోండి ఆశ్చర్యపోతారు నేనిప్పుడు చెప్తున్న ఈ టర్మ్స్ గూగుల్ చేసి చూసుకోండి. ఎవరైనా మనకు తెలుగు సినిమాల్లో అట్లాంటి టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో ఎక్కువ చూపిస్తారు. ఎవరైనా ఒక విలన్ ఉన్నాడనుకోండి.
వాడు ఒక హీరోయిన్‌ని కిడ్నాప్ చేసాడనుకోండి. ఇంక వాడితోటి కొన్నాళ్ళున్నాక వాడి మీద ప్రేమ పెంచుకుంటుంది ఆ హీరోయిన్. అదే బాగుందనుకుంటుంది. అట్లాంటి సినిమాలు మీరు చూసే ఉంటారు. అట్లాంటి దాన్ని ఆ సిట్యుయేషన్‌ని స్టాక్‌హోమ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మనల్ని ఏది బంధించిందో దాని మీద ప్రేమ పెంచుకుని అది బాగుంది, అక్కడే ఉండాలి, అట్లానే ఉండాలి ఎల్లకాలమని కోరుకునే కోరికేదున్నదో ఆలోచన దాని పేరు స్టాక్‌హోమ్ సిండ్రోమ్ అదొక జబ్బు. అట్లానే ఇప్పుడు మనల్ని బంధించి హాస్టేజ్‌గా ఇక్కడ మనల్ని కిడ్నాప్ చేసి హాస్టేజ్‌గా బంధించి ఉన్నది ఈ మొత్తము ఈ అజ్ఞానము. ఆ చీకటి కూపం లాంటి బురదతో, రొంపితో, వాసనతో, దుర్గంధంతో, మలమూత్రాలతో, రక్తమాంసాలతో, చీకట్లతో నిండి ఉన్న ఈ కూపంలో దిగబడ్డాము. ఏవో కోరికలన్న పాశాలు, కర్మలన్న పాశాలు, ఏవో బంధాలు వాడి మీద ప్రేమ, వీడి మీద ప్రేమ అని పాశాలన్నీ తగిలించుకుని బాగా ఇప్పుడేమైందంటే హాస్టేజ్ సిట్యుయేషన్ కాస్త స్టాక్‌హోమ్ సిండ్రోమ్‌గా పరిణామం చెందేసరికి ఇది బాగుందన్న ఆలోచన ఎక్కువై మనకి, ఇదే కావాలి అని కోరుకోవడం వల్ల, బయటపడే ఉద్దేశం లేకపోవడం వల్ల ఇక్కడే ఉన్నాము గానీ, లేకపోతే ఎప్పుడైతే మనం ఎటువంటి సిట్యుయేషన్ ఎక్కడైనా అప్పుడప్పుడు మన సినిమాల్లో గూడా ఈ స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ఉండి ఆ హీరోని ఆ విలన్‌ని హీరో అనుకోవడమో, లేదా అట్లాంటివి ఉన్నాయో లేవో నాకు తెలీదు గానీ, హీరోయిన్ కిడ్నాప్ చేసి హీరోని బంధిస్తే, హీరో ఆమె బాగుందని అనుకునే సిట్యుయేషన్ తెలుగు సినిమాల్లో ఏదో సినిమాల్లో ఉన్నాయో లేవో నాకు తెలీదు గానీ, సంసారాల్లో మాత్రం ఫ్యామిలీస్‌లో నేను గ్యారంటీగా చూస్తాను. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భార్యో, భర్తో కొంచెం మానిప్యులేటివ్‌గా ఉంటారు. కంట్రోలింగ్‌గా ఉంటారు. అయినా కూడా వాళ్ళంటే నాకు ప్రేమ అని, అయినా గూడా వాళ్ళని వదిలిపెట్టలేను అని మోహాలతో అదే సంసారంలో అట్లనే ఆ సెటప్‌లో ఉండాలని కోరుకునే వాళ్ళని ఎంతమందిని చూసారో వందల కొద్దీ చూసాను నేను. స్టాక్‌హోమ్ సిండ్రోమ్ తోటుంటారు వాళ్ళు. అట్లానే ఉంటారు. హాస్టేజ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. విక్టిమ్స్ ఉంటారు పాపం. భార్యలట్లా మానిప్యులేటివ్‌గా, కంట్రోలింగ్‌గా, బ్లాక్‌మెయిలింగ్ చేసేవాళ్ళుంటారు. ప్రతిదానికి మొహాలు మార్చుకోవడం, ఏడవడం, నార్సిసిస్టిక్ టెండెన్సీస్ తోటుండడం. అట్లానే భర్తలు గూడా అట్లా ఉంటారు. అయినా కూడా ఈ భార్యలు గాని, భర్తలు గాని విక్టిమ్స్ ఉంటారు గదా! వాళ్ళు మేము విక్టిమ్స్ అనుకోరు పాపం. వాళ్ళ ఆ స్టాక్‌హోమ్ సిండ్రోమ్ తోటి మా ఆయనకి నా మీద ప్రేమ వల్ల ఇట్లా ఉన్నాడు లేదా, నా భార్యకి నా మీద ప్రేమ వల్ల అట్లా ఉంది అనుకుంటూ వాళ్ళేవో జస్టిఫై చేసుకుంటూ అందులోనే ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. మనం గూడా దానికి తక్కువేం గాదు. ఈ దేహంలో ఉండి ఇది బాగుంది అనుకోని మనం అట్లాంటి హాస్టేజ్ సిట్యుయేషన్‌లో విక్టిమ్స్ అయ్యుండి కూడా, అది బాగుంది అనుకోని అందులోంచి బయటపడే ఉద్దేశం లేకుండా ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఎక్కడైనా ఉంటాయి. శాంపిల్ టైప్‌లో ఉంటాయి. అదేదో ఒక 'షారుఖ్ ఖాన్' గారి సినిమా అనుకుంటాను. ఆ హీరోయిన్ ఎవరో సరిగ్గా గుర్తులేదు. కానీ ఆమెను అట్లానే కిడ్నాప్ చేస్తాడు. చాలా రోజులు ఆయన దగ్గరే ఉంచుకుంటాడు. ఒకసారేదో పడవ మీద ఎళ్తూ ఉంటే పడవ ఆగిపోతుందో ఏంటో జరుగుతున్నప్పుడు "నీకు స్విమ్మింగొచ్చా? నీకు స్విమ్మింగొచ్చా?" అని అడిగితే నాకు రాదని చెప్తుంది. సరే అనుకుంటాడాయన. పడవని ఏదో మెయింటైన్ చేయడానికెళ్తాడు. ఈలోగా ఆమె దూకి ఆమె పవర్‌ఫుల్ స్వీపర్ అబద్ధం చెప్తుందంతే. స్విమ్మింగ్ చేసుకుంటూ ఎళ్ళిపోయి తప్పించుకుంటుంది. ఆ రకంగా ఏదో ఒక ఉపాయంతోటి బయటపడిపోవాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకళ్ళుంటారు. అట్లా శాంపిల్‌కి ఒక సినిమా ఉన్నట్టు. ఎవరైనా ఒకళ్ళుంటారు. నిజంగా ముముక్షువులు. నిజంగా అందులో నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు ఏదో ఒక ఉపాయంతోటి అంత గట్టిగా అల్లుకుని ఉన్న ఆ మోహాంధకారంలో నుంచి తప్పించుకుని దాటిపోతారు. అటువంటి తితీర్ష ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే అంతటి తితీర్ష లేదో, అంతటి తితీర్ష దాటిపోవాలన్న ఆలోచన లేదనుకోండి, ఇది బాగానే ఉందనుకుంటే, ఎంత విన్నా అందులోనే ఉంటారు. కానీ లేదు నేను తరించిపోవాలి, ఇందులో ఉండడానికి వీల్లేదు. తితీర్ష అందుకే తైర్నా అంటారు హిందీలో తైర్నా. స్విమ్మింగొచ్చా అని అడుగుతారు మన 'షారుఖ్ ఖాన్' గారు. ఆమెవరో ఎందుకో గుర్తు రావట్లేదిప్పుడు. ఆమె రాదు అని చెప్తుంది. ఆయన పాపం నమ్మాడు. ఆయన ఆ పెద్ద జడివానేదో ఉంటుంది. ఆ పడవ ఉంటుందో, ఊడుతుందో దాన్ని కొంచెం స్టెబిలైజ్ చేయడానికెళ్ళేసరికి ఈమె దూకి పారిపోతుంది. దూకి స్విమ్మింగ్ చేసుకుంటూ పారిపోతుంది. ఈత కొడుతూ. దాన్నే తైర్నా అంటారు. తరించడము అంటే
ఈత కొడుతూ వెళ్ళిపోవడం. అట్లా సంసారంలో నుంచి ఈత కొడుతూ బలంగా స్విమ్మింగ్ జేసి అవతల గట్టుకి చేరిపోవడం. ఆ రకంగా చేరిపోవాలన్న ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అక్కడొకళ్ళుంటారు శాంపిల్‌కి. వాళ్ళు దాటిపోతారు. మిగిలిన వాళ్ళందరికీ తీర్చలేదు గదా! వాళ్ళకి స్విమ్మింగ్ రాదు. వచ్చినా గూడా నాకు రాదని చెప్పి వీడిని మాయ జేసి పారిపోదామన్న ఉద్దేశ్యం లేదు. అదే బాగుందనుకుంటారు గాబట్టి అందులోనే ఉంటారు. వాడి మీద నాకు ప్రేమ, వేడి మీద ఇదిగో ఈ చీకటి కూపం లాంటి ఈ దేహం మీద, దాంతో ఉన్న సంబంధాల మీద ప్రేమ ఉండి, వాడికి నేను ప్రేమ, నేను వాడికి ప్రేమ అనుకుంటూ ప్రేమ గురించి పద్యాలు గట్టుకొని, పాటలు గట్టుకొని పాడుకుంటూ అందులోనే ఉంటారు. ఆ తీవ్రమైన తమో అంతస్తులో అక్కడే ఉంటారు. వాళ్ళ కోసం గాదిక్కడ చెప్తున్నది. ఎవరైతే ఆ తీవ్రమైన తితీర్ష ఉన్నదో, ఎట్లో ఒకట్ల నేను దాటిపోతాను, తరించిపోతాను, ఇంక ఈదుకుంటూ వెళ్ళిపోతాననుకున్న వాడెవడున్నాడో, అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. వాళ్ళు దీనికి అధికారులు. ఈ జ్ఞానానికి, మనం చదువుకుంటున్న జ్ఞానానికి, ముఖ్యంగా ఇక్కడ సనత్ కుమార్ల వారు చెప్తున్న జ్ఞానానికి వాళ్ళు అధికారులు. మిగిలిన వాళ్ళు గాదు. ఏదో 'గుణ' సినిమా ఉందో, లేతే అట్లాంటి సినిమాలేవో ఉంటాయి. ఎవరైతే కిడ్నాప్ చేస్తారో వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఇంక వాళ్ళతోటే ఎల్లకాలం జీవితాంతం ఈ జన్మలో ఉంటాను, ఇంకా 7, 7 జన్మలకుంటానని ఏదో తెలుగులో 'మోహన్ బాబు' గారి సినిమాలు అట్లాంటివుంటాయి. అట్లాంటి వాళ్ళందరికీ ఇది పనికిరాదు. వాళ్ళు అనధికారులు ఈ జ్ఞానానికి. పైగా ఒక అందమైన మాటన్నారు. ఇది మర్చిపోలేకుండా ఉన్నాను. మన సనత్ కుమార్‌ల వారేం చెప్పారంటే, ఇది చాలా ప్రియంగా ఉంటుంది. కొంతమందికి ఇది పీయూషపానంలాగా, చెరుకు రసం తాగినట్టుంటుంది. మనం చదువుకుంటున్న ఈ విషయాలని జెప్పారు. చెరుకు రసం తాగినట్టెక్కడుంది? చాలా కరుకుగా విషం తాగినట్టు అనిపిస్తుంది. నీ భార్య మీద మోహం వదిలిపెట్టు. నీ పిల్లల మీద మోహం వదిలిపెట్టు. వాటన్నిటి మీద నీకెందుకు ఆ బంధము? ఆ బంధాలన్నీ వదిలిపెట్టు అని చెప్తే, నీ దేహం మీద ఏమి నీకా పిచ్చి? ఏం అందముందక్కడ? ముడతలు పడ్డ దేహము, వాసనలొస్తూ ఉన్నది. దుర్గంధపూరితమైన కూపం అది. రక్తంతో, మాంసంతో, మలంతో నిండి ఉంది. ఏముందక్కడ? వదిలిపెట్టు దాని మీద ఈ మోహము అని చెప్తే వినబుద్ధి గాదు. చాలా బాధనిపిస్తుంది మనసుకి. మనసు చాలా చిన్నబుచ్చుకుంటుంది. విషంలాగా అనిపిస్తుంది. మరైతే ఆయనెందుకు పీయూష పానంలాగా ఉంటుందని జెప్పారు? ఎందుకు అంటే ఎవరికి అని అడగాలి. ఎందుకు కాదు. ఎందుకు ఈస్ ద రాంగ్ క్వెషన్. ఆయనెందుకు చెప్పారు గాదు. ఎవరికి చెప్పారు? ఎవరైతే ఘనమైన తితీర్షతో ఉన్నారో, అటువంటి వాళ్లకు ఇది పీయూష పానంలాగా ఉంటుంది. చెరుకు రసం తాగినంత మధురంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ వింటూ ఉంటే దాటిపోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే, ఆ చీకటి కూపంలో పడి ఉన్న వాళ్ళున్నారనుకోండి. పైనుంచి ఎవరైనా అందులోనే ఉన్నావురా నువ్వు. ఆ తాళ్ళన్నీ బిగుసుకుంటూ ఉన్నాయి. నువ్వు చచ్చిపోతావో. పాములన్నీ తిరుగుతూ ఉన్నాయి అక్కడ. మొసళ్ళన్నీ ఉన్నాయి. అవన్నీ నిన్ను మింగేస్తాయి. వద్దో. బయటపడి ఇవతలికి రా. ఇట్రా, ఇట్రా. ఈ రకంగా అవన్నీ తెంపుకో అని చెప్తూ ఉంటే, ఎవరికైతే బయటపడాలన్న ఇష్టం ఉందో, తాళ్ళ మీద వాటి మీద మోహం లేదో, అటువంటి వాళ్ళకి ఇది వినబుద్ధేస్తుంది. అది అమృతంలాగా ఉంటుంది. మృతత్వం నుంచి బయటపడేసే మాటలు కాబట్టి వాళ్లకు పీయూష పానంలాగా ఉంటాయి. కానీ ఎవరైతే అవి తాళ్ళనుకోవట్లేదు, అవి పాములనుకోవట్లేదు, అవి మొసళ్ళనుకోవట్లేదు. అది నా భార్య, ఇది నా కొడుకు, ఇది నా ఇల్లు, అది నా పిల్లికూన, ఇవి నా డబ్బులు, ఇది నా దేహము, ఇది నా చొక్కా అని అనుకుంటున్న వాళ్ళకి వాటిని వదిలిపెట్టిరా అంటే ఇంకా వస్తుంది దుఃఖము. విషం మింగినంత చేదుగా, కఠినంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ముందే చెప్తూ ఉన్నారు. ఎవరు దీనికి అధికారులు? ఎవరు వింటూనే శ్రవణంతోటే మోక్షాన్ని సంపాదిస్తారంటే తితీర్ష ఉన్నవాళ్ళు. అది లేని వాళ్ళేం జేస్తారు? ఏం జేయరు. వింటారు. మర్చిపోతారు. ఏమి జేయరు. ఒకవేళ నువ్వు అటువంటి వాడివి గాదు. ఇది నీకు నిజంగా పీయూష పానంలాగా ఉందనుకో. నువ్వు తితీర్షతోటి మిగిలిన మొత్తం ఇచ్చలతోటి ఉండవలసిందే అని చెప్పబడ్డ ఏ ఇచ్చలతోటి ఉన్నావో, ఆ ఇచ్చలతోటి ఉన్నవాడివైతే నీకు చెప్తున్నారు. నువ్వేం చెయ్యి, సంఘం పెట్టుకోకు. మిగిలిన వాళ్ళు వింటారా?
దీనికి అనధికారులున్నారు గదా! వాళ్ళు వద్దురా తాళ్ళన్నీ అట్లా బిగుసుకుంటున్నాయి వాటిని తెంపు అంటే వాళ్ళు వినరు. ఇది మెత్తగుందండి ఇక్కడ. ఇక్కడ మెత్తగుంది అని చెప్తారు వాళ్ళు. అదే బాగుందనుకుంటారు. వాళ్ళకి గాదు గానీ నీకు చెప్తున్నారు. సంఘం వదిలిపెట్టు. ధర్మార్థ కామాలని చెప్తారు. ఆ 3 కూడా మనకవసరం లేదు. అవి కృతాంత భయంతో కూడి ఉంటాయి. అనిత్యమైనవి. మోక్షాన్నొక్కదాన్నే పట్టుకో. ముమోక్ష కావాలి. తితీర్ష ఉన్నది గదా నీకు. కాబట్టి నీకు కావాల్సింది మోక్షం. మోక్షం మీద ఫోకస్ చెయ్యి అని చెప్తున్నారు. పరే అవరే చెయ్యే భావాః గుణవ్యతికరాత్ అను. న తేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసిత ఆశిషాం. ఏవైతే భావాలున్నాయో పరము పెద్దది, గొప్పది, ఎక్కువ అవన్నీ. అవరము తక్కువ, చిన్నది మొదలైనవి. తక్కువ, ఎక్కువ అన్న ఈ భావాలన్నీ ఎక్కువ, తక్కువ భావాలు తారతమ్యాలు ఎందుకుంటాయి అంటే గుణ వ్యతికరాత్ అను. గుణంలోని వ్యత్యాసాలను అనుసరించి నీ గుణం ఎట్లా మారుతుందో దాన్ని బట్టి ఎక్కువ తక్కువలనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు తింటూ ఉన్న ఏదో దద్దోజనము చాలా ఎక్కువగా బాగుంది అని ఇప్పుడనిపించి నీ గుణం మారిపోగానే చాలా తక్కువ బాగనిపించొచ్చు. లేతే బాలేపోవచ్చు. ఏదో మొన్న ఇండియాకెళ్ళొస్తే చాలా బాగుందనిపించి మళ్ళీ ఇప్పుడెళ్ళాలంటే వెళ్ళబుద్ధి గాలేదనుకోండి. ఆ రకంగా ఎందుకు మారిపోతూ ఉంటాయి? ఎక్కువ తక్కువలెందుకవుతూ ఉంటాయి? అసమతుల్యం ఎందుకుంటుంది? ఎందుకు అసమంగా ఉంటాయి ఏవైనా సరే? ఎందుకు అంటే అసమానత్వము ఆ వస్తువుల్లో లేవు. అవెప్పుడూ అట్లనే ఉంటాయి. నిన్న చూస్తే చంద్రుడు మామూలుగానే ఉన్నాడు. ఇవాళ చూస్తే చాలా ఎక్కువ అందంగా కనిపిస్తున్నాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే అంతంత మాత్రంగా ఎందుకుంటాడు? చంద్రుడిలో ఏమి తేడా లేదు. పోనీ చంద్రుడంటే ఒకసారి గుండ్రంగా ఉన్నాడు, ఒకసారి నెలవంకలాగా ఉన్నాడు, ఒకసారి అని అవన్నీ గాదు. పౌర్ణమి నాటి చంద్రుడే అనుకోండి. పౌర్ణమి నాటి చంద్రుడు ఏదో 7 గంటలకో, 8 గంటలకో చీకటి పడుతూ ఉంటే ఉదయిస్తూ ఉన్నాడు. నిండు చంద్రుడు గుండ్రంగా, అందంగా ఉన్నాడు. 5 నిమిషాల్లోనే మనకు మనసు మారిపోవచ్చు. చంద్రుడిలో మార్పు లేకపోయినా గూడా. ఎందుకు? ఎందుకు అంటే గుణం మారిపోయింది గాబట్టి. గుణాల్లో ఎప్పుడెప్పుడైతే మార్పులొస్తాయో దాన్ని అనుసరించి నీ భావాలు గూడా మారిపోతూ ఉంటాయి. తేషాం వాటిలో క్షేమం న విద్యతే నీకు క్షేమం లేదు. క్షయమే ఉంటుంది. అవన్నీ ఈశ విధ్వంసిత ఆశిషాం. కాలస్వరూపమైన ఏ ఈశ్వరుడున్నాడో ఈ విభూతులన్నింటికి ఐశ్వర్యానికి ఈశ్వరుడెవరు? ప్రతి ఐశ్వర్యానికి కంట్రోలర్ ఎవరు? కాలుడు. ఆ కాలం వల్ల విధ్వంసమైపోతూ ఉన్న ఈ ఆశలతో కూడి ఉన్న మనుషుల్లోని గుణాలు మారిపోతూ ఉంటే వాడిలో భావాలు మారిపోతూ ఉంటాయి. ఏమన్నా వాటి వెంటబడి ఉంటే నీకు క్షేమమా? అనిత్యమైన వాటి వెంట. నువ్వు అనుకుంటున్న త్రైవర్గం మొత్తం అంతే. ధర్మార్థ కామాలు 3 గూడా నీ మనసుని బట్టి, నీ గుణాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి గదా! ఒక్కొక్కసారి ఇది సంపాదించుకుందాం అనుకుంటావు. ఒక్కొక్కసారి వద్దనుకుంటావు. ఒక్కొక్కసారి ఈ కోరిక నీకెక్కువుంటుంది. ఒక్కొక్కసారి తక్కువుంటుంది. ఒక్కొక్కసారి ధర్మం అంటావు. ఒక్కొక్కసారి కాదంటావు. అవన్నీ ఎందుకు మారిపోతూ ఉన్నాయి? ఎందుకు అంటే నీ గుణాన్ని బట్టి. నీ భావాలు మారిపోతూ ఉంటే అవన్నీ గూడా మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్న వాటి వెంటబడితే నువ్వు నిలబడి ఉంటావా? అవన్నీ నీ క్షేమాన్ని కలిగిస్తాయా? లేవు గదూ! ఆలోచించుకోవద్దు ఈ విషయాల గురించి నువ్వు? తత్త్వం నరేంద్ర జగతాం అథ తస్తుషాం చ దేహేంద్రియ ఆసుధిషణ ఆత్మభిః ఆవృతానాం యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వక్ ఆవిః ప్రత్యక్చకాస్తి భగవాన్ తం అవేహి సహ అస్మి. కాబట్టి ఓ నరేంద్ర, ఓ రాజా, ఓ పృథు అని పృథువుకు చెప్తున్నారు శాంతకుమారుల వారు. మనకందరికీ చెప్తున్నారు మన గురువుగారు. తత్త్వం నువ్వు ఇప్పుడేం చెయ్యాలంటే దేహము, అందులో ఇంద్రియాలు, వీటిని నడిపిస్తున్న అసువులు, ప్రాణాలు,
వాటితో నడుస్తూ ఉన్న ధిషణము బుద్ధి, ఆత్మ అహంకారము, వీటన్నింటితో ఆవరించబడి ఉన్న ఏ తస్తుషాం జగతాం ఉన్నాయో, స్థావరాలు జంగమాలు ఉన్నాయో, కదలనివి కదిలేవి అన్నీ గూడా చరాచరమైన జగత్తంతా గూడా వాటన్నింటిలో ఎవడైతే క్షేత్రవిత్ ఉన్నాడో, తపతయా వాటన్నింటిని తప్పింపచేస్తూ వాటి యొక్క వాటి హృదయాల్లో ఆవేశించి ఉన్నాడో, ఏ భగవంతుడు ఈ విధంగా స్థావర జంగమాత్మకమైన ప్రతి ప్రాణిలోకి క్షేత్రజ్ఞుడిగా ప్రవేశించి వాటి హృదయాల్లో ఆవేశించి విశ్వక్ ప్రత్యక్ చకాస్తి అంతటా ప్రత్యేగాత్మగా ప్రకాశిస్తూ ఉన్నాడో, ఇంతకీ ఆ భగవంతుడెవరనుకుంటున్నావో, సహ అహమస్మి ఇతి తం అవేహి, అది నేనే అయి ఉన్నాను అని అవేహి తెలుసుకో అని ఇక్కడ సనత్ కుమారుల వారు మనకు తత్వమసి అన్న ఉపదేశం చేస్తూ ఉన్నారు. అది నువ్వే అయి ఉన్నావు. నువ్విప్పుడు ఏం చెయ్యి అంటే, నేను తత్వమసి అని చెప్తున్నాను గదా! నువ్వు దాన్ని అహం బ్రహ్మాస్మి అని అనుకో. సోస్మి అనుకో. సహా ఆ భగవంతుడేదున్నదో ఈ విశ్వంలో అన్నింటి హృదయాల్లోకి ప్రవేశించి, ఆవేశించి ప్రత్యేగాత్మగా ప్రకాశిస్తూ ఉన్న భగవత్ తత్వమేమున్నదో అది నేను అహమస్మి అని అనుకో. ఆ విధంగా అవేహి తెలుసుకో అని ఉపదేశం చేస్తూ ఉన్నారు మహావాక్యాన్ని. యస్మిన్ ఇదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విధూతి స్రజ్జి వా అహి బుద్ధిః తం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ తత్వం ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. కాబట్టి సోస్మి అనుకో, అది నేనే అని అనుకో, అది నేనే అని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు కదా. చెప్తూ దాన్ని ఎట్లా సాధించాలండి గురువు గారు? అది నేనే అని నేను ఎట్లా అనుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఇదిగో నేనేం చేస్తానో చెప్తాను. నన్ను చూసి నీకు పనికొస్తే ఈ విధంగా దాన్నట్లా తెలుసుకో అని ఆయన ఏం చేస్తారో చెప్తూ ఉన్నారిక్కడ. యస్మిన్ ఏ నాలోనైతే, ఏ ఆ భగవంతుడిలోనైతే, భగవంతుడికి నాకు భేదం లేదు. సోస్మి గదా! ఏ ఆ భగవంతుడిలోనైతే లేదా నాలోనైతే ఇదం అంటే ఏది? ఈ జగత్తు మొత్తం. ఏ జగత్తు వివేక విధూతి, వివేక జ్ఞానం కలిగిందంటే దులిపేసుకున్నట్టు వదిలిపోతుంది. సదసదాత్మకంగా ఉన్న ఈ మొత్తం జగత్తంతా ఎప్పుడైతే సత్తేదో అసత్తేంటో నాకు ఆ భేదం తెలిసిందంటే, తాడేదో నా మెడేదో తేడా తెలిసిందంటే, ఓహో! ఇది తాడు, ఇది నా మెడ అని తేడా తెలుసుకుంటే ఏది కోసేసుకోవాలి, ఏది ఉంచుకోవాలని తెలిసినట్టే. ఏది పామో, ఏది తాడో తెలిస్తే, తాడుని చూసి పామని భయపడే భయం ఎట్లా నశిస్తుందో అట్లా ఉన్నదేంటో, కానిదేంటో, సత్తేంటో, అసత్తేంటో తెలుసుకుంటే ఆ వివేకము వేరు చేసి చూసుకోవడం. అందుకనే వివేక చూడామణి మళ్ళీ మొదలుపెట్టాం మనం ఇక్కడ. ఇక్కడ కూర్చొని చదువుకోవడము. అప్పుడెప్పుడో అందరం కలిసి చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అందరము కలిసి చదువుకుంటున్నది ఎందుకు వివేక చూడమని? ఈ వివేక జ్ఞానము సన్నగిల్లడం వల్లే, అది బలంగా లేకపోవడం వల్లే సత్తేంటో, అసత్తేంటో ఈ దేహమే చూసి నేననుకోవడం అన్న అజ్ఞానం ఏంటో తెలియకుండా ఉన్నాం గాబట్టే, మళ్ళీ వివేక చూడమని మొదలుపెట్టాల్సొచ్చింది. వివేకం అంటే సదసద్వివేక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలిగిందంటే విధూతి దులిపేసుకున్నట్టు పోతుంది, రాలిపోతుంది. ఈ జగత్తు ఇదం మొత్తం. అటువంటిది. అంత మాత్రమే ఉన్న ఆ సదసదాత్మతయా సదసత్ రూపంగా ఉన్న ఏ మాయ విభాతి ప్రకాశిస్తూ ఉన్నది. ఇంతకీ ఈ మాయ సదసద్రూపంగా వివేక జ్ఞానం కలగ్గానే తొలగిపోయే ఈ మాయ ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే యస్మిన్ ఎందులో? నాలోనే. ఆత్మలోనే. నువ్వు ఆత్మ అనుకో, పరమాత్మ అనుకో, భగవంతుడనుకో, ఏమైనా అనుకో. ఉన్నది ఒక్కటి. అందులోనే ఇదంతా ప్రకాశిస్తూ ఉన్నది. ఎట్లా?
స్రజివా అహిబుద్ధిః. ఏదో పూలమాల ఉన్నదనుకో. ఆ పూలదండను చూసి పాము అనుకుని భయపడుతున్నావు నువ్వు. పూలదండ పాము కాదు. అది మాయ. ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, భ్రమిస్తున్నావు. అది పూలదండే, అది పాము గాదు అని తెలియగానే ఆ వివేక జ్ఞానం కలగ్గానే పామేమైపోయింది? లేకుండా పోలేదు. లేకుండా నశించింది గదా! విధూతి లేకుండా రాలిపోయింది అసల ఆ థాట్. ఇంక లేదక్కడది. ఇంక మిగిలింది ఏముంది అక్కడ? పూలమాల. ఆత్మ. ఆ ఆత్మలోనే అనాత్మలన్నీ ఈ విధంగా పూలమాలని పామని మనము భ్రమపడ్డట్టే, ఆత్మలోనే ఈ అనాత్మలన్నీ ఉన్నట్టుగా ప్రతిఫలిస్తున్నాయి. ఆలోచించి చూస్తే లేవు. అటువంటి ఏ ఆత్మ తత్వమున్నదో అది నిత్యము, అది ముక్తము, అది పరిశుద్ధము, అది విబుద్ధము. అటువంటి తత్వం ఏదున్నదో అది ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతి. కర్మలతో కలుషితమై ఉన్న స్వభావంగా ఏదున్నదో ఆ మాయ, దాన్ని మొత్తం ప్రత్యూఢం, మొత్తం దులిపేసుకుని ఉన్న తత్వమది. నిత్యముక్త శుద్ధ బుద్ధ తత్వమది. అటువంటి దాన్ని నేను ప్రపద్య నేనేం జేస్తాను? ఎట్లా పొందుతాను? సోऽస్మి అని నీకు జెప్పా గదా! అట్లానే సోऽస్మి అదే నేనై ఉన్నాను అని నేనెట్లా అనుకుంటాను అంటే ఫస్ట్ స్టెప్ 1 వివేక జ్ఞానంతో విడదీసి చూసుకుంటాను. సత్తేంటి? అసత్తేంటి? ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ నేను గాదు. ఈ దేహంతో సంబంధమున్న భార్యాపుత్ర మిత్ర మిగిలిన విత్త వాహనాదులన్నీ నేను గాదు. నావి గావు. అవన్నీ అనాత్మలు అని ముందు వాటిని వేరు చేసి, నేనేంటో చూసుకుని ఆత్మానాత్మ వివేకం చేసుకుంటాను. ఫస్ట్ అట్లా చేస్తాను నేను. సోస్మి అని అది నేనే అని అనుకోవాలంటే వెంటనే రాదు. దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆత్మజ్ఞానంలో కొన్ని స్టెప్స్ తోటి, కొన్ని ఉపాయాలతోటి, యుక్తులతోటి, తర్కాలతోటి, విచారాలతోటి ఎన్నో రకాలుగా విచారించి, విచారించి దాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను నేను? వివేకం చేసుకుంటాను. స్రక్కేది, అహి ఏది, పూలదండేది, పామేంటి అని చూసుకుంటాను. ఆ తర్వాత ఆ రకంగా విడదీసి చూసుకున్నాక ఆత్మని, అనాత్మని, సత్తును, అసత్తును విడదీసి చూసాక సత్తు యొక్క స్వరూప లక్షణమేమి? అది నిత్యము, ముక్తము, శుద్ధము, బుద్ధమని తెలుస్తుంది గదా! ఆ తెలిసిన తర్వాత కర్మలన్నీ రాలిపోతాయి. ఎందుకంటే జ్ఞానం కలిగితే కర్మలు రాలిపోతాయి. దాంతో కర్మలతో కర్మపాశాలు తొలగిపోయేసరికి మిగిలింది నేనే గదా! ఆ విధంగా దాన్ని ప్రపద్యె పొందుతాను. ఆ రకంగా ఆత్మను సాధిస్తాను. నేను ఆత్మ సాధన, ఆత్మాభ్యాసం ఎట్లా చేస్తాను? సోస్మి అన్న స్థితిలో ఎట్లా ఉంటాను అంటే, ఇదిగో ఈ విధంగా నేను దాన్ని పొందుతూ ఉంటాను అని ఆయన ఎక్స్‌పీరియన్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. యత్ పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రథితం ఉద్గ్రథయంతి సంతః తద్వత్ న రిక్తమతయః యతయోపి రుద్ధ స్త్రోతోగణాః తం అరణం భజ వాసుదేవం. కాబట్టి నిన్ను సోస్మి అని అనుకోమని చెప్పాను గదా! అట్లా తెలుసుకోమని చెప్పాను. నేను దాన్నెట్లా సాధిస్తున్నానో చెప్పాను గదా! ఇప్పుడు నిన్ను నువ్వు ఎట్లా చేరుకోవాలని మళ్ళీ నీ మీద ఫోకస్ చేసి చూపిస్తున్నాను. ఎవరు దీన్ని సాధించగలరు? అధికారులెవరు? ఎవరు దీన్ని సాధించలేరు? నేను చెప్పింది చాలా సింపుల్‌గా చెప్పాను నేను. మన ఉపనిషత్ చాందోగ్యము తత్వమసి అని చెప్పినట్టు, నేను చాలా సింపుల్‌గా నీకు సోస్మి అని జెప్పాను. సోస్మి అని చెప్పగానే వెంటనే పట్టుకునే అధికారం ఉన్నవాళ్ళు జ్ఞానాధికారులు పట్టుకుంటారు. అనధికారులు కర్మకు మాత్రం అధికారం ఉన్నవాళ్ళు దాన్ని పట్టుకోలేరు. ఎవరు దాన్ని పట్టుకోగలరు? ఎవరు పట్టుకోలేరు అని చెప్తాను చూడు. ఎవరైతే యత్ పాద పంకజ పలాస విలాస భక్త్యా పాదం అంటే పదానికి సంబంధించింది.
పదం అంటే ఇప్పుడు నేను చెప్పా సోస్మి అన్నాను. అనగానే దాని అర్థం నీకు పట్టుబడాలి. ఆ పదం గాదు. ఆ మాటలు పట్టుకుంటే ఏం ఉపయోగము? శబ్దాలు పట్టుకుంటే ఏం ఉపయోగం? అర్థం పట్టుకోవాలి. ఆ రకంగా ఎవరైతే దాన్ని విలాసంగా భక్తం అంటే తగులుకునుంటారో, నేను చెప్పిన దాన్ని అట్లానే పట్టుకొనున్నారనుకో, అప్పుడేమవుతుంది వాళ్లకు కర్మాశయమన్న ఏ గ్రంథి ఉన్నదో, దాంతో చిక్కుముడి కర్మలన్న చిక్కుముళ్ళు పట్టుకున్నాయి గదా! కర్మపాశాలని పిలుస్తాము. ఇప్పుడు ఆ చీకటి కూపంలో, చీకటి బావిలో నువ్వు పడి ఉన్నావనుకో, లోతుగా ఉంది చీకటి బావి. అందులో పడుంటే చాలా తాళ్ళల్లుకున్నాయని చెప్పా కదా! ఇంతక తాళ్ళనేవి కర్మపాశాలు. ఎందుకు అంటే నీ భార్యతోటైనా, పిల్లలతోటైనా, నీ ఆఫీస్‌లో అయినా, నీ ఇంటితోటైనా నీకేమి కనెక్షన్ ఉంది, పాశమేమి బంధమో ఏదో ఒక వ్యవహారం ఉంటుంది. ఏదో ఒక వ్యవహారం ఉంటేనే వాళ్ళతో నీకు ఆ కర్మ పాశం ఉంటుంది. వాళ్ళతో పాశం ఎందుకు నాది, నేను అని వాటితో నీకు ఆ కనెక్షన్ ఎందుకుంటుంది? ఆ కనెక్షన్ ఎప్పుడూ వ్యవహారం ఉంటుంది. ఏదో ఒకటి ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ. దాన్ని కర్మ అంటారు. ఆ కర్మ పాశం ఉండడం వల్ల. ఈ కర్మ పాశాలన్నీ చిక్కుముళ్ళలాగా తాళ్ళు చుట్టుకున్నట్టు చుట్టుకునుంటాయి. ఎవరైతే ఈ పాదాన్ని అంటే ఈ చెప్తున్న విషయంలోని అర్థాన్ని పట్టుకుంటారో, అటువంటి సన్మార్గంలో, సత్ మార్గంలో ఉన్నవాళ్ళంటే సత్, అసత్ విడదీసి, అసత్తును వదిలిపెట్టి సత్తును మాత్రం పట్టుకున్న వాళ్ళు సంతులు. అటువంటి సత్తును మాత్రం పట్టుకున్న సంతులేం జేస్తారు? అసత్తును వదిలిపెట్టేశారు కాబట్టి, అసత్ ఎప్పుడైనా కర్మపాశాలతో కూడి ఉంటుంది కాబట్టి, ఆ చిక్కుముళ్ళన్నీ గ్రధయంతి వాళ్ళు ఉద్గ్రధయంతి విప్పదీసుకుంటారు. గ్రథితమై అంటే గ్రంథులన్నీ చిక్కుముళ్ళని బాగా బిగదీసుకునే పీటముళ్ళలాగా వాటిని వాళ్ళు ఉద్గ్రదయంతి విడదీసుకుంటారు, విప్పదీసుకుంటారు కూర్చొని. కోసుకోవడం అంటే ఇప్పుడు మళ్ళీ కోసుకోవడం అని చెప్పాం గదా! చీకటి కూపంలో పడ్డావు నువ్వో, ఇప్పుడు ఆ తాళ్ళన్నీ కోసుకో అంటే ఎట్లా కోసేది మళ్ళీ కత్తేమి? కత్తి వేరేది ఇంకెక్కడి నుంచో తేవాల్సిన పని లేదిక్కడ. మన కథకు కత్తి లాంటి మన బుద్ధి. జ్ఞానాసినా అని చెప్తారు మళ్ళీ మన భగవద్గీతలోనే. జ్ఞానమన్న కత్తితో ఈ వీటిని మొత్తాన్ని నువ్వు తెంపో అని చెప్తారు. ఆ జ్ఞానమన్న కత్తి ఉండాలి. దాంతో తెంపుకోవాలి. నువ్వు తెంపుకో లేతే కూర్చొని ఓపిక చేసుకొని జ్ఞానంతో ఓపికగా ఆ చిక్కుముళ్ళని విప్పుకో ఏదో ఒకటి చేసుకో గాని ఎట్లా చేయగలవు? నీకు ఆ పాదం పట్టుబడితే మాత్రమే. పాదం దొరకలేదనుకో నీకు, అర్థం పట్టుబడకపోతే పదాలు మాత్రం పట్టుకుంటావు. శబ్దాలు మాత్రం పట్టుకుంటావు. సోస్మి అంటాను నేను. తత్వమసి అంటారు అక్కడ ఋషి. అహం బ్రహ్మాస్మి అనుకోమంటారు ఇంకో ఋషి. ఉన్నదంతా ఒకటేరా అని చెప్తారు ఎంతమందైనా సరే. ఆహా! ఊరికే మాటల్ని పట్టుకుంటే ఉపయోగం లేదు. వాటి వెనకాల తత్వాన్ని పట్టుకున్నవాడు ఆ ముడిని విప్పదీసుకుంటాడు. ఆ తాళ్ళు జ్ఞాన అసితోటి జ్ఞానమన్న కత్తితో భేదించుకుంటాడు. ఎవరు చేయలేరు. ఇది ఎవరు చేయగలరు అని చెప్పా గదా! ఎవరు దానికి అధికారి అని. ఇప్పుడు ఆ అధికారం లేదు, వాడికంత యోగ్యత లేదు, వాడు చేసుకోలేడు అన్నదెవరో తెలుసా? తద్వత్ ఈ విధంగా నా చేసుకోలేని వాళ్ళెవరంటే, ఎవరైతే యతయః ప్రయత్నం మీద కూర్చొని రుద్ధ స్రోతో గణాః స్రోతోగణము అంటే స్రవిస్తున్న సమూహము, పరిగెడుతున్న సమూహము మన ఇంద్రియాలు. ఆ ఇంద్రియ గణాలని నిరోధించారనుకోండి. బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించారనుకోండి. జ్ఞానంతోటి సంబంధం లేదు. ఓన్లీ యోగ మార్గంలో ఓన్లీ యోగ సాధన చేస్తూ జ్ఞానం పక్కన బెట్టి, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించారనుకోండి. అటువంటి వాళ్ళు రిక్తమతయః ప్రయత్నం మీద మనసుని మొత్తం ఖాళీ చేశారనుకోండి. మనసులో ఏ ఆలోచనలు లేకుండా కంప్లీట్‌గా ఖాళీ చేశారనుకోండి. అటువంటి వాళ్ళు. సమాధి స్థితిలో మొత్తం అన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు, ఏదో ఉపరతితో ఇంద్రియాలను వెనక్కి తిప్పి నిగ్రహించిన వాళ్ళెవరున్నారో, అటువంటి రిక్తమతులు వృద్ధ స్రోతోగణాః వాళ్ళు యతయః అపి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎంత యతులైనా సరే, ఈ విధంగా చిక్కుముళ్ళని విప్పతీసుకోలేరు నా. ఎందుకు అంటే జ్ఞానము లుప్తమైందక్కడ. వాళ్ళు పాదం పట్టుకోలేదు. వాళ్ళు ఓన్లీ కర్మను పట్టుకున్నారు.
కావాలంటే కదలకుండా కూర్చుంటారు. కదలకుండా కూర్చుని ఇంద్రియాలన్నింటిని ఆపేసి మనసు గూడా మొత్తం దులిపి ఖాళీ చేస్తారు. కానీ జ్ఞానంతో నింపలేదనుకో, ఆ జ్ఞానము లేకపోతే వాళ్ళు ఈ చిక్కుముళ్ళని తొలగించుకోలేరు. కుదరదు. అటువంటి వాళ్ళందరూ ఈ జ్ఞానానికి అనర్హులు. కాబట్టి నువ్వు ఈ రకంగా ఉండకు. పైన 2 పాదాల్లో చెప్పినట్టుగా ఉండి, అరణమైన వాసుదేవమేమున్నదో వసించి ప్రకాశిస్తూ ఉన్నది. వసించి ఉన్నది అంటే సత్, ప్రకాశిస్తూ ఉన్నది అంటే చిత్. వాసుదేవం అంటే ఆ సచ్చిత్‌ను నువ్వేం చెయ్యాలంటే ఇప్పుడది అరణంగా ఉన్నది. అరణం అంటే అపగతం అది. దూరంగా ఉన్నది అని అర్థం. అరణం అంటే అపార్ణః, అపగతః దూరే అని దూరంగా ఉన్నదని అర్థం. ఇప్పుడు నీకు నువ్వు దూరంగా ఉన్నావు. ఎందుకంటే నువ్వెవరో నీకు సరిగ్గా తెలియట్లేదు కాబట్టి. సోస్మి అని నేను చెప్పినా సరే, అపారణమై ఉన్నావు నువ్వు. నీకు నువ్వు అరణమై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యంటే, ఈ రకంగా పాదం పట్టుకో నేను చెప్పిన దాన్ని విని అందులోని తత్వం పట్టుకున్నావంటే, ఆ విధంగా వాసుదేవుడిని భజించు. విభజనమై ఉన్నావు నువ్వు. వేరుపడి ఉన్నావు. నువ్వు భక్తమై భజనమవ్వాలి. భక్తమంటే సక్తమై ఉండడం. తగులుకుని ఉన్నావంటే దానికే తగులుకో. విడదీసి చూసుకో. నువ్వేంటో తెలుసుకో. దానికి తగులుకో. ఆ విధంగా దాన్ని చేరుకో. నేనట్లానే చేశాను. నువ్వు కావాలంటే అట్లా చేసుకో. చెయ్యాలి అంటే మాత్రం నువ్వు బలవంతంగా ఇంద్రియ నిగ్రహం చేస్తాను, మనసంతా ఖాళీ చేస్తానని ఇట్లా చేస్తే పనికిరాదు. ఖాళీ చేసిన మనసులో జ్ఞానాన్ని నింపు. దానితో నువ్వు ఆ సచ్చిత్‌ని చేరొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయనేమంటున్నారంటే, కృచ్ఛ్రుః మహాన్ ఇహ భవార్ణవం అప్లవేశాం షడ్వర్గ నక్రం అసుఖేన తితీర్షంతి తత్వం హరేః భగవతః భజనీయమంఘ్రిం కృత్వా ఉడుపం వ్యసనం ఉత్తర దుస్తరాణం. ఇహ ఇప్పుడు నేను చెప్పింది మహాన్ కృచ్ఛ్రః చాలా కష్టం. నేను సోస్మి అనగానే నీకు అహం బ్రహ్మాస్మి అన్న స్థితి వచ్చిందా? రాలేదు గదా! కష్టము. చాలా సులువుగా వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ ఇంకా కష్టం ఎప్పుడో తెలుసా? ఈ భవార్ణవాన్ని ఏది షట్వర్గ నక్రం. షడ్వర్గాలు పంచేంద్రియాలు, ఒక మనసు. ఈ 6 మొసళ్ళలాగా పట్టుకుని గ్రహాల్లాగా నిన్ను పీడిస్తుంటే, ఇంక ఇందులో నుంచి తితీర్షంతి తరించాలన్న కోరిక వాడికి ఎంత ఉన్నా సరే, అందులో నుంచి బయటపడడానికి కావలసిన ప్లవేశుడు, ప్లవము అంటే తెప్ప, పడవ అనుకోండి. దానికి ఈశుడు అంటే దాన్ని నడిపించేవాడు. పడవను నడిపించేవాడు, నావికుడు ఒకవేళ లేకపోతే, నీకు పడవ లేదు, పడవ నడిపేవాడు లేడు అంటే, నువ్వొక్కడివే కష్టపడి ఈదుకుంటూ, 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 ఈదుకుంటూ ఈ సంసార సాగరాన్ని దాటుకుంటూ పోతానంటే, అదేదో నేనిందాక సినిమా జెప్పినట్టు. అదేదో సినిమాలో మన హీరోయిన్ నాకు స్విమ్మింగ్ రాదని చెప్పింది. కానీ, తర్వాత ఆయన అటు ఇటు చూసి ఈమెను పట్టించుకోకుండా ఉండే క్షణంలోనే ఆమె దూకి ఈదుకుంటూ పారిపోయిందంటే, అది చిన్న ఏదో నదో అట్లాంటిది ఏమైనా అయిండొచ్చు. ఆమె పవర్‌ఫుల్ స్విమ్మర్ అయిండొచ్చు. అయినా గూడా చిన్నదయిండొచ్చు. మనది చిన్నది గాదిక్కడ. సంసార సాగరము అనంతంగా, అపారంగా ఉందిది. ఇందులో నుంచి నీకు తెప్ప లేదు, దాన్ని నడిపేవాడు లేడు అంటే, ఎట్లా దాటిపోతావు? కాబట్టి ఇంకా కష్టమైతుందది. అసుఖము చాలా దుఃఖభరితంగా ఉంటుంది. తత్వం అందుకని నువ్వేం జెయ్యంటే, ఆ హరిని, ఆ భగవంతుణ్ణి భజనీయమైన అంఘ్రితో ఉన్నవాణ్ణి చేరుకోవలసిన పాదమేదున్నదో, దాన్ని నువ్వు ఉడుపం కృత్వా పడవ చేసుకో. చేసుకుని, ఈ వ్యసనాన్ని దుస్తరార్ణం, దుస్తరము తరించడానికి నీకెంత తితీర్ష ఉన్నా గూడా, ఇది తరించడానికి చాలా దుఃఖభరితంగా ఉన్న ఆర్ణం నీరిది. సంసారమన్న సాగరము ఇదెట్లా ఉంటుందంటే సంసారం అందుకే నీరది. సంసారం అంటే స్రవిస్తూ ఉంటుంది. పొద్దస్తమానము ప్రసవిస్తూ ఉంటుంది.
ఏదో ఒకటి కోరికలు కలుగుతూనే ఉంటాయి. ఇందులో నుంచి దాటడం కష్టం. అదసలు ఆగదు అనంతం. అది పెద్ద వ్యసనము మనకి ఎంత ఆపద. అందులో నుంచి నువ్వు ఏం చెయ్యాలంటే, నిన్ను నువ్వే నీకు పడవగా పెట్టుకుని, నిన్ను నువ్వే నీకు పడవ నడిపేవాడిగా కూడా ఉంచుకుని, నీతో నువ్వు, నీలోనే నీకోసమే నిన్ను ఈ సంసారంలో నుంచి తరింపచేసుకోవాలి. నువ్వు కాక ఇంకెవరైనా ఉన్నారా నీకు? కాబట్టి ఆ విధంగా నీకు తితీర్ష ఉన్నది అంటే ఉత్తరించు, తరించు. తరించేందుకు మార్గం ఉన్నది. ముందు నీకో పడవ గావాలి, దాన్ని నడిపేవాడు గావాలి. ఆ రెండెక్కడి నుంచో వస్తాయని గాదు. నీలోనే ఉన్నాయి. నువ్వే బయటికి తీ వాటిని. వాటిని వాడు. దాటిపో. ఉత్తరించు. చెయ్యొచ్చు. నేను చేశాను. నువ్వు చెయ్యి అని ఆయన ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? మన పృథువు ఏం చేశాడు? మనం ఏం చెయ్యాలి? ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.